పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాట్లు, బందోబస్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి గుర్తింపు ఉన్నవారిని మాత్రమే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో అన్ని చోట్ల ఒకే రూల్స్ ఉండాలన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. కూటమి ఏర్పడ్డ తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందన్నారు. చంద్రబాబు వైరస్ తో ఈసీ ఇన్ఫెక్ట్ అయిందన్నారు సజ్జల. ఏపీ ఎన్నికల అధికారులతో వైఎస్ఆర్సీపీ నేతలు భేటీ అయ్యారు. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపులో కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని అడిషనల్ సీఈఓను కలిసి లేఖను అందించారు. కొత్తగా అలా స్టాంపు వేయకపోయినా, చేత్తో రాయకపోయినా సరే ఆమోదించమని రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై పునరాలోచించాలంటూ విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టు మధ్యంతర ముందస్తు బెయిల్ను ఇచ్చింది. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి వేసిన పిటిషన్పై విచారణ చేసిన ఏపీ హైకోర్టు బెయిల్ను మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. కృష్ణా జిల్లా కంకిపాడులో ఈడువుగల్లులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఆధార్ కార్డు పరిశీలించారు. సరైన పత్రాలు లేని 20 బైకులను సీజ్ చేసినట్లుగా సీఐ శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ జిల్లా జగ్గంపేట శివారులో మాటల గుంటలో మందుగుండు సామగ్రి తయారీ, బాణసంచా విక్రయ కేంద్రాన్ని రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు పరిశీలించారు. ఎన్నికల నిబంధనలో భాగంగా బాణసంచా అమ్మకాలు, తయారీని నిషేధిస్తున్నట్లుగా నిర్వాహకులు తెలిపారు. అనంతపురం జిల్లాలో పెన్నహొబ్బిలం క్షేత్రంలో లక్ష్మీ నృసింహస్వామి మడుగుతేరు రథోత్సవం కనుల పండుగగా సాగింది. అశేష జనవాహిని చేసిన గోవింద నామస్మరణ నడుమ వైభవంగా జరిగింది. రాచరిక ఆనవాళ్లు లేకుండా తెలంగాణ అధికారిక చిహ్నాన్ని విడుదల చేస్తున్నామని సీఎం రేవంత్ చిట్చాట్లు వెల్లడించారు. సమ్మక్క, సారక్క, నాగోబా జాతర స్ఫూర్తి ప్రతీకలకు అద్దం పట్టేలా చిహ్నం ఉంటుందన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై చాలా విషయాలు చర్చించాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు ఆరోపించారు. తెలంగాణ చిహ్నం, గీతం, కాకతీయ తోరణాలను మార్చే ప్రయత్నాలు చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బులు పంపిణీ చేసిందని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ గుర్తింపును రద్దు చేయాలని ఫిర్యాదులో తెలిపారు. డబ్బుల పంపిణీ ఎలా జరిగిందో పాన్ నెంబర్, సంస్థ వివరాలకు సీఈఓకి ఇచ్చినట్లుగా వెల్లడించారు. హైదరాబాద్ లో తెలంగాణ ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఓ ఆగంతకుడు నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేశాడు. మరి కాసేపట్లో బాంబు పేలిపోతుందని బెదిరించారు. దీంతో ప్రజాభవన్ లో బాంబు స్క్వాడ్ విస్తృతంగా తనిఖీలు చేసి బాంబు లేదని తేల్చేశారు. ఫేక్ కాల్ అని ప్రజలు భయపడాల్సిన పని లేదంటూ స్పష్టం చేశారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ తో బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ముగింపు వేడుకల నేపథ్యంలో గన్ పార్క్ నుంచి అమరవీరుల జ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించేందుకు అనుమతిని కోరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక నుంచి మంచిర్యాలకు అక్రమంగా తరలిస్తున్న BT3 నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 16.50 లక్షల విలువైన 5.5 క్వింటాల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేసి 2 అరెస్ట్ చేశారు పోలీసులు. రామగుండంలో 16 లక్షల విలువైన నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు టాస్క్ ఫోర్స్ అధికారులు. కర్ణాటక, మహారాష్ట్ర, గుంటూరు ప్రాంతాల నుంచి తెలంగాణకు నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించి 2 అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 1.80 లక్షల నగదు, 3 ఫోన్లు, వ్యానును స్వాధీనం చేసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లిలో కల్తీ విత్తనాల కట్టడికి వ్యవసాయ శాఖ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టింది. లైసెన్స్ ఉన్న షాప్లోనే విత్తనాలు కొనుగోలు చేసి రసీదులు తప్పనిసరిగా పొంది భద్రపరుచుకోవాలని మైకులతో చాటింపులు వేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి కేంద్రంలో బీజేపీ, ఎంఆర్పీఎస్ కార్యకర్తల రాస్తా రోకోను నిర్వహించారు. బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణలో బీజేపీ దళిత కార్యకర్తలపై దాడి చేసిన హస్తం నేతలను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ వెరైటీ ట్వీట్ చేశారు. ప్రభుత్వ స్కూల్లో చేరాలంటూ ఏకంగా ఏఐని ఉపయోగించారు. ప్రభుత్వ స్కూల్లో చదివితే ఉండే లాభాలను వివరిస్తూ విడుదల చేసిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. వరంగల్ జిల్లా వర్ధనపేటలో ఫీకాల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిరుపయోగంగా ఉండి ఆగంతకుల చేతిలో ధ్వంసానికి గురవుతుందంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
72 లక్షలతో ప్రారంభించిన ఎఫ్ఎన్టీపీ ప్లాంట్ను రక్షించాలంటూ అధికారులకు విజ్ఞప్తులు చేస్తున్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. శంకర్పల్లిలో చైతన్య రిసార్టు భూమిని ఒప్పంద నిబంధనలను అతిక్రమించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లుగా దామోదర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్లో బెదిరింపులకు దిగారంటూ జీవన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిపై సామ దామోదర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో పిల్లల విక్రయాల వ్యవహారం సంచలనం రేపుతోంది. పేద పిల్లలను అపహరించి విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు. మేడిపల్లి పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి 16 మంది చిన్నారులను కాపాడారు. రాచకొండ సిపి ఆఫీస్ వద్ద చిన్నారులను పెంచిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. తమ పిల్లలను తమకు అప్పగించాలంటూ కోరారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులను దూరం చేయడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించకుండా కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినందుకు రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమ నర్సయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారుల తనిఖీల్లో 250 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లుగా గుర్తించారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో బైపాస్ రోడ్డు పక్కన ఉన్న రెస్టిన్ హోటల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నిల్వ చేసిన ఆహారం వినియోగదారులకు హోటల్ యాజమాన్యం అందిస్తున్నట్లుగా గుర్తించారు. వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడిల్స్ వంటి పదార్థాలు కూడా కల్తీనే అని గుర్తించి చర్యలు తీసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లిలో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి పోలీసుల వాహనాన్ని ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపుతోంది. మద్యం తాగి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తున్న వ్యక్తిని పోలీసులు వాహనంలో కూర్చోబెట్టి ట్రాఫిక్ ను క్లియర్ చేస్తున్నారు. ఇక వాహనానికి తాళం ఉండటంతో పోలీస్ వ్యాన్ కొంత దూరం తీసుకువెళ్లి వదిలేశాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ కేంద్రంలో ఏసీబీ అధికారులు రవాణా శాఖ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. రవాణా శాఖకు సంబంధించిన డాక్యుమెంట్స్ ను ఏసీబీ అధికారుల బృందం పరిశీలిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ లో బోరజ్ అంతరాష్ట్ర చెక్పోస్టు వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. చెక్పోస్టు వద్ద గల కార్యాలయంలో రిజిస్టర్లను పరిశీలిస్తున్నారు. చెక్పోస్టు వద్ద వాహనాల రాకపోకలు, లావాదేవీలపై అధికారులు విచారణ చేపట్టారు. వరంగల్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. తాజాగా వర్ధన్నపేటలో గుజ్జు ఆనందరావు ఇంట్లో గుర్తు తెలియని దొంగ చొరబడి 2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దోచుకువెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడిని స్మరించుకుంటాం. ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం మేం నిరంతరం పనిచేస్తామంటూ మోదీ ట్వీట్ చేశారు. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తూ ఉన్న భారీ వర్షాలకు కొచ్చి నీట మునిగింది. 15 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. దీంతో అపార్ట్మెంట్స్, సెలార్స్ లోకి నీరు వచ్చి చేరింది. మరోవైపు నీటిని బయటకు తోడేందుకు మున్సిపల్ అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఢిల్లీ మెట్రో రైల్ రూఫ్ పై స్వల్ప స్థాయిలో మంటలు కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైశాలి ప్రాంతానికి వెళ్లే మెట్రో రైల్ రాజీవ్ చౌక్ స్టేషన్ లో ఆగినప్పుడు దాని రూఫ్ పై స్వల్పంగా మంటలు కనిపించాయి. దీంతో ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులు దాని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. లక్నోలో దశోరి మార్కెట్లోకి మలిహాబాద్ మామిడి వచ్చే నెల నుంచి అందుబాటులోకి రానుంది. మలిహాబాద్ మామిడికి ప్రపంచవ్యాప్తంగా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం ముంబై మార్కెట్కు మాత్రమే ఈ మామిడి అందుబాటులో ఉంటుందని పండ్ల యజమాని తెలిపారు. నేపాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నేపాల్ ఆర్మీ హెలికాప్టర్ టుండికేల్లో రిపబ్లిక్ డే 2081 రాసిన బ్యానర్ ను హెలికాప్టర్ ద్వారా ప్రదర్శించారు. సామాజిక న్యాయమైన నేపాల్ను సంపన్నంగా నిర్మించడానికి చేసిన సమిష్టి రాజకీయ ప్రయత్నమే రిపబ్లిక్ అని నేపాల్ ప్రధాని అన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు నష్టపోయి 75,170 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 22,888 పాయింట్ల వద్ద ముగిసింది. దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగితే వెండి ధరలు చుక్కలంటే 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర ₹200 పెరిగి 66,850 రూపాయలకు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల బంగారం ₹220 పెరిగి 72,930 రూపాయలకు చేరింది. ఇక వెండి విషయానికి వస్తే కిలో వెండి ఏకంగా ₹3,500 పెరిగి 96,500 రూపాయలకు చేరింది. బెంగళూరు వైట్ ఫీల్డ్ లో అలింపిక్ సిటీలో 6,49,000 చదరపు అడుగుల ఆఫీస్ స్థలాన్ని గూగుల్ లీజ్ కు తీసుకుంది.
ఇందుకోసం గూగుల్ ఏకంగా నెలకు 4 కోట్ల అద్దెను చెల్లించనుంది. స్పైస్ జెట్ దాని చీఫ్ అజయ్ సింగ్ నుంచి 1,323 కోట్లకు పైగా నష్టపరిహారం కోరతామని కేఐఎల్ ఎయిర్వేస్ వెల్లడించింది. ఈ వివాదంలో ఇటీవల ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తామని స్పష్టం చేసింది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు నమోదైన వివిధ సైబర్ క్రైమ్ కేసుల్లో ఇన్వెస్టర్స్ 1,762 కోట్లు నష్టపోయినట్లుగా ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ స్పష్టం చేసింది. ఇన్వెస్ట్మెంట్ మోసాలు మాత్రమే కాకుండా గేమింగ్ యాప్స్, చట్టవిరుద్ధమైన లోన్ యాప్స్, ఓటీపీలను ఇతరులకు షేర్ చేయడం వంటివి ఉన్నాయి. నైరుతి రుతుపవనాలు దూసుకువస్తున్నాయి. మరో 5 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. జూన్ 4, 5 తేదీల్లో ఏపీలోకి ప్రవేశించనున్నాయి. జూన్ 8 నుంచి 11 మధ్య తెలంగాణను తాకనున్నాయి రుతుపవనాలు. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.